దరిదాపుగా చర్చికి దగ్గరలోనే ఒక కుటుంబం 20 సంవత్సరాలు కష్టపడి 8 లక్షలు పెట్టో 10 లక్షలు పెట్టో ఒక ఫ్లాట్ కొన్నారు. ఇది జరిగి 15 సంవత్సరాలు అవుతుంది. ఆ కొన్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి కాగితాలు రాయించుకున్నారు. ఆ కొనిన కొన్ని సంవత్సరాల తర్వాత అతను వచ్చి, ఇది నా స్థలం, మీరు ఎక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా, ఒకప్పుడు మీ స్థలమే, మాకు అమ్మేరు కదా, ఇదిగో అమ్మిన కాగితాలు ఇవి, మీరు మాకు అమ్మేరు కదా, మేము కొనుక్కున్నాం కదా. ఎవడమ్మాడు, ఏదో కాగితాలు అని చెప్పి ఆ కాగితాలు కళ్ళ ముందే చిత్తు పేపర్ చింపినట్టుగా చింపేశాడు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, ఎవరికి చెప్పుకుంటారో అడిగి చెప్పుకోండి. ఈ రాత్రి కనుక ఇక్కడ ఉన్నారా, తెల్లారిన తర్వాత మీరు బ్రతకరు అని అన్నారట. సాయంత్రం 5-6 ప్రాంతంలో భార్యాభర్తలు ఇద్దరు ఏడ్చుకుంటూ వచ్చారు. అన్నయ్య, తెల్లారిన తర్వాత మేము బతకమంట అన్నయ్య, వాళ్ళు చంపేస్తారంట అన్నయ్య, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య, అది దరిదాపుగా 20 సంవత్సరాల కష్టం అన్నయ్య, వాడు దోసుకొని వెళ్ళిపోతున్నాడు. కన్నీరు మున్నీరుగా, పేద బ్రతుకులు కదా, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. దైవజనురాలు మేము చక్కగా చికెన్ బిర్యానీ పెట్టి వాళ్ళకి ప్రార్థన చేసి, అమ్మ ప్రార్థన చేసాం కదా, ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేసుకోండి. ప్రార్థనే మన యుద్ధాయుధం. దేవుని ఎదుట శబ్దం చేశాం కదా, దేవుని ఎదుట శబ్దం చేస్తే దేవుడు శత్రువు ఎదుట శబ్దం చేయటం ప్రారంభిస్తాడు. దేవుని సన్నిధిలో పోరాడాం కదా, దేవుడు శత్రువుతో పోరాటం ప్రారంభిస్తాడు. ధైర్యంగా వెళ్ళండి. రాత్రి అటాక్ చేస్తారేమో అన్నయ్య, ఏ అటాక్ చేయరమ్మా, ధైర్యంగా వెళ్ళిపోండి. ప్రార్థన చేసి పంపించాం. సరిగ్గా తెల్లవారుజాము 4-4:30 ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చింది. కానీ ఆ టైంలో ఫోన్ అయ్యేసరికి ఏమైపోయిందో నాకు కంగారు అయిపోయింది. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆ అక్క ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. అన్నయ్య, ఆయన చచ్చిపోయాడు అన్నయ్య, అన్నయ్య ఆయన చచ్చిపోయాడు అన్నయ్య అంది. ఏనయ్యా అన్న. అప్పుడు కొంచెం గుండె నెమ్మదించి ఏనయ్యా అన్న. ఎవరు, ఇంకెవరు అన్నయ్య? అదే తెల్లారిన తర్వాత మీరు బ్రతకరు అన్నాడే, తెల్లారిన తర్వాత భూమి మీద ఉండరు అని అన్నాడే, ఆ వ్యక్తి భూమి మీద లేకుండా పోయాడు అన్నయ్య. మరి ఇంతకీ ఎందుకు కంగారు పడుతున్నారమ్మా మీరంటే, వాళ్ళ ఇంటోళ్ళు వచ్చి రాత్రి మీరేదో మంత్రం చేశారు అందుకని మా ఆయన చచ్చిపోయాడు. మీరే మంత్రం చేశారు? అమ్మా, మేము మంత్రాలు చేసేవాళ్ళం కాదమ్మా, మంత్రాలకు చింతకాయలు నైరాల్తా లేదు, మీరేదో చేశారు. అప్పుడు వాళ్ళు చెప్తే నేను చెప్పాను, మనం దేవుని ఎదుట శబ్దం చేశాం కదా, దేవుడు శత్రువు ఎదుట శబ్దం చేశాడు. క్రైస్తవుడా, ప్రార్థన నీ ఆయుధం. అద్భుతం.